హలో అండి. వెల్కమ్ టు అనిత అల్లర్ట్ వీడియోస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవేంటో కాయలు చూపిస్తుందని మాత్రం అనుకోవద్దండి. అవి ఎట్టి పరిస్థితుల్లో మీరు చూసినంటేనే నాకు అర్థమైపోయింది. అది జాంకాయలు అనుకుంటారు కానీ అది జాంకాయలు అయితే అస్సలు కాదు. అది జాంకాయలు అనుకుంటే మీరు పప్పులో కాదు పెండలో కాలేసినట్టే. అది జాంకాయలు అయితే కాదండి. దాని పేరు తిండా అంటారు. TINDA తిండా అండి. ఇవి గుజరాత్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు బాగా మంచిగా వండుకొని తింటారంట. దీన్ని వంట ఇది వండటానికి ఫస్ట్ అయితే మనం కాయలు పొట్టు తీసేయాలండి. తిండాకు కాయలు పొట్టు తీసేసేయాలి. అండ్ దాన్ని అయితే చిన్నగా సన్నగా కట్ చేయాలండి. బట్ నాకు తెలియకుండా నేనైతే మరీ కొంచెం ముదురుగా కాకుండా మరీ అంత పలుచగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేశానండి. దాన్ని కట్ చేసిన విధానం కూడా మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. దాంట్లో గింజలు చూసారా? సొరకాయ బీరకాయ గింజలు ఉంటాయో చూసారా? అలానే కనిపించింది నాకైతే. కానీ అసలు నిజంగా చూస్తున్నాయి ఇలాంటి కాయలు కూడా ఉంటాయా, వీటితో వంటలు కూడా చేస్తారని చెప్పేసి నాకు తెలియని వెజిటేబుల్స్ కూడా చాలా ఉన్నాయి. నేను అది మీకోసం కనుక్కొని మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కనుక్కొని మరి నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. మేమైతే హాఫ్ కేజీ తెచ్చుకున్నామండి. హాఫ్ కేజీకి సరిపోతుంది అనుకోని మేమైతే హాఫ్ కేజీ తెచ్చుకున్నాము. అన్నీ కట్ చేసేసాను, చూసారు కదా. సన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఇవన్నీ ప్లేట్లో తీసేసుకున్నాను ఒక దాంట్లో. దానికి కావాల్సినవి కేజీకి హాఫ్ కేజీకి 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు మీకు నేను చూపించలేదు, అది నేను తర్వాత చూపిస్తాను, ఓకేనా. వీటినైతే మంచిగా క్లీన్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వీటిని ఆనియన్స్ని అంతా మంచిగా ఒక పొట్టు అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. అండ్ నేనైతే మంచిగా క్లీన్ చేసుకున్నాను. అదేంటో చిటికేయంగానే నా వీడియోస్ అన్నిట్లో అందరూ అడుగుతాను మీకు మ్యాజిక్ పవర్స్ ఉన్నాయని చెప్పేయంగానే నిజంగానే నా వీడియోస్ అందరూ చూస్తున్నారు. మ్యాజిక్ పవర్ ఉంది కాబట్టి నా ఇట్లా చిటికేయంగానే వెజిటేబుల్స్ ఆటోమేటిక్గా కట్ అయిపోతున్నాయి. ఇది కొత్తదండి, కొత్త కడాయి అండి ఇది. దీంట్లోనే ఫస్ట్ వండుదామని చెప్పేసి నేనైతే దీనికి ఒక గరిటెను కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. కొంచెమే తీసుకున్నాను, 1.5 తీసుకున్నాను. దాని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెంటనే నేనైతే తాలింపు గింజలు వేసుకున్నానండి. నేను అంటే విడివిడిగా వేయను, నేను తాలింపు గింజలు అన్నీ మిక్స్ అయి ఉంటుంది. జీలకర్ర, నల్ల గింజలు, పప్పులు అవన్నీ పోపు గింజలు అని చెప్పేసి ఒక్కసారి నేనైతే మిక్స్ చేసి ఉంటానండి. దాని వెంటనే కొంచెం ఫ్రైడ్ అవ్వగానే నేనైతే ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ అయితే 2 కాబట్టి మరి వెడల్పు కాకుండా మరీ సన్నగా కాకుండా పెద్దగా కాకుండా మంచిగా తురుముకోవాలి మీడియం సైజులో. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ ప్లస్ వాటిలో కలవటానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. నేనైతే అది మొత్తం కొంచెం లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు నేనైతే ఫ్రై చేస్తూనే ఉన్నానండి. ఫ్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చేసరికి నేనైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేయలేదు, నేను అది తర్వాతకి వేసానండి. బట్ నేను బై మిస్టేక్లో అది వేయలేదు. మీరు కూడా స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు, అది ఆప్షనల్ అండి. కరివేపాకు అయితే చెప్తున్నాను, నేనైతే వేస్తాను బట్ నేను ఇక్కడ వేయలేదు. యాక్చువల్గా నేనైతే ఏ కర్రీస్లోనైనా కరివేపాకు వేస్తాను, మీకు ఆప్షనల్ అది వేస్తే అని, లేదంటే లేదు పర్లేదు. దాని తర్వాత కొంచెం బ్రౌనిష్ అయిపోయిన తర్వాత గోల్డిష్ కలర్ వచ్చేసరికి నేనైతే కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ అదొకసారి తిప్పేసానండి. మొత్తం కలవాలి కదా పసుపు అంతా కలిసేసేసరికి ఒక 1 మినిట్ ఆగి దాని తర్వాత మళ్ళీ టమాటోస్ కట్ చేశానండి. అవి కూడా వేసేయాలి అందులో. టమాటోస్ మొత్తంగా వేసేసి అది ఫస్ట్లోనే గుజ్జుగా ఉంటే దాని తర్వాత కర్రీకి మంచిగా పడుతుంది. అండ్ టమాటాలు కూడా కొంచెం తొందరగా మెత్తగా కావాలంటే టమాటాలు వేయంగానే ఒక 1 మినిట్ మొత్తం కలిపేసిన తర్వాత ఒక హాఫ్ చెంచా ఉప్పు వేసుకుంటే చాలండి. ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. హాఫ్ చెంచా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అండ్ వంట కూడా తొందరగా అయిపోతుంది. నేనైతే హాఫ్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా, హాఫ్ వేసేసాను సాల్ట్ దాంట్లో. మొత్తం మళ్ళీ కలిపేసి దానిపైన మూత పెట్టేశానండి. మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఒక దగ్గర ఉప్పు ఒక దగ్గర చప్పగా ఉండొద్దు కాబట్టి మొత్తం కలిపేసుకొని నేనైతే మూత పెట్టేశాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గినట్టుగా అనిపించింది. దాని తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయినాక మళ్ళీ ఇంకొకసారి తిప్పుదామని చెప్పేసి మొత్తం ఒకసారి మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేశానండి. మళ్ళీ తిప్పాను, మొత్తం గరిటెతో మొత్తం తిప్పేసాను. అప్పటికి టమాటా కొంచెం మెత్తగా అయిపోయి కొంచెం ఆయిల్ మొత్తం పైకి రావాలండి. అప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ ఎప్పటికప్పుడు నూరింది అయితే చాలా బాగుంటుందండి. నిల్వదైతే కొంచెం అట్లా అంటుంది. ఎప్పటికప్పుడు
పేస్ట్ చేసినట్టే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా కారపొడి, ఒక చెంచా గరం మసాలా పొడి అయితే నేను వేసుకున్నాను. అది కూడా అల్లం మొత్తం వేగిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేసాను. బట్ అక్కడ నేను వీడియో పోస్ట్ చేయలేదు. నేను మొత్తం పెట్టేశానండి. చూస్తున్నారు కదా, అది టమాటా ముక్కలకు మంచిగా పట్టిన తర్వాత మనం కట్ చేసుకున్న తిండ ఆ వెజిటేబుల్ ఆ కాయలన్నీ కట్ చేసుకున్నాం, రెడీగా పెట్టుకున్నాం కదా, అది వేసేయాలండి లోపల. చూస్తున్నారు కదా, భలేగా అనిపిస్తుంది. అది యాజ్ యూజువల్ ఎలా అంటే కొంచెం బీరకాయ సొరకాయ టైప్లోనే ఉంటుందండి ఈ కర్రీ, కానీ టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం ఇవి మగ్గాలంటే టైం పడుతుందండి. చూడటానికి మెత్తగా కాయలు లేతగానే ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది కదా, కాదు, కొంచెం అది ఉడకటానికైతే మెత్తబడడానికి కొంచెం టైం పడుతుంది. 2-3 టైమ్స్ నేనైతే ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం మిక్స్ చేశానండి, గరిటెతోటి మొత్తం కలిపేశాను. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఈ చిన్న టీ కప్ అంత గ్లాస్ ఉంది కదా, దాని నిండా వాటర్ ఒకటి పోయాలండి. ఎందుకంటే ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి, మెత్తబడాలి కాబట్టి. ఒక గ్లాస్ వాటర్, అంటే గ్లాస్ కాదు, చిన్న టీ కప్ అంత వాటర్, నేను చూపించాను కదా ఆ టీ కప్ అంత వాటర్ తీసుకుంటే చాలండి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా చూడండి, మొత్తం ఉడుకుతుంది కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఆ రసం కూడా కనిపిస్తుంది కదా, అంటే గ్రేవీ ఉండే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి విత్ గ్రేవీ తోటి. మొత్తంగా అయిపోయిందండి, మీకు కనిపిస్తుంది కదా, మొత్తంగా ముక్కలు కూడా మెత్తబడిపోయినాయి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏముంటుంది, కొత్తిమీర లేనిదే ఏ కూర ఉండదు, కాబట్టి కొత్తిమీర కూడా వేసేసాను. అండ్ మొత్తం గట్టితో తిప్పేసాను. స్మెల్ అయితే అదిరిపోయిందని నిజం చెప్తున్నాను, చాలా చాలా బాగుండింది. ఫస్ట్ టైం నేనైతే ఇది ట్రై చేశాను అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, TINDA తిండా అని ఉంటుంది. చేస్తే సేమ్ జాంకాయలు అక్కడే ఉంటాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదంట ఈ కర్రీస్. ఓకేనా, మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు కూడా ఏ కూరలు కావాలనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ కర్రీస్ నేను నా స్టైల్లో చేసే విధంగా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సపోర్ట్ మై ఛానల్.